ఈ బ్యాంబూ పంటకున్న అవకాశాలు, ఉత్పత్తికి ఉన్న అవకాశాలు ఏమున్నాయి? ఇక్కడ చాలా మంది గిరిజనులు ఉన్నారు, పోడు భూములు ఉన్నాయి, ల్యాండ్ కావాల్సినంత ఉంది. బ్యాంబూది ప్రాబ్లం ఏమి తెలుసునా? సో ఇప్పుడు అంత రైతులు బాగా ఇన్కమ్ వస్తుంది, బ్యాంబూ పెంచేస్తారు. దాన్ని ఎక్కడ యూజ్ చేయాలనేది తెలీదు. గిరిజనాలకి ఏమి వాళ్ళు హ్యాండిక్రాఫ్ట్ మెటీరియల్ చేసుకునేది, బుట్టలు చేసుకునేది, లేదంటే ఏదైనా ఒక చిన్నది బ్యాంబూ ఆర్టికల్స్ పెట్టుకునేది, దాంట్లోనే వాళ్ళు చేసుకొని చూస్తుంటారు. సో టెక్నాలజీ యూజ్ చేసుకొని బ్యాంబూని దాంట్లో ఇండస్ట్రీలో మాదిరిగా పెట్టుకుంటే దానికి ఉన్నంత అవకాశాలు మీకు ఇప్పుడు ఎకనామిక్గా ఏం చెప్తారో రైతులకి అది చాలా దొరుకుతున్నాయి వాళ్ళకి. సో బ్యాంబూ మీరు కొంటిన దానికి దాన్ని తీసేది పెద్ద ప్రాబ్లం. సో దానికి కరెక్ట్ అయిన టూల్స్ లేదు. ఆ టూల్స్ అంతా వాళ్ళకి గిరిజనాలు అంటే మీకు తెలుసు, వాళ్ళు ఎట్లాంటి అట్లా తీసేస్తారు. సో అది బాగా మెచ్యూర్ కాకుండా మొదలే తీసుకుంటే దానికి వాల్యూ రాదు. అంటే వాల్యూ యాడ్ చేయాలంటారా? వాల్యూ యాడ్ చేయాలంటే దాంట్లో బ్యాంబూని ఫస్ట్ తీసుకునే తర్వాత సెలెక్షన్ చేసుకోవాలి. మనకి ఆ బ్యాంబూ ఏమి వస్తుంది, మనం ఆ బ్యాంబూ పెరిగిస్తే మనకి ఏం అప్లికేషన్ యూజ్ అవుతుంది, ఆ బ్యాంబూకి వాల్యూ ఉందా లేదా. ఇప్పుడు ఎన్నో వెరైటీ బ్యాంబూస్ ఉన్నాయి, అన్ని వెరైటీ బ్యాంబూస్ అన్ని అప్లికేషన్స్ కి రాదు. సో కొన్ని బ్యాంబూస్ మాత్రమే దాన్ని పనికొస్తాయి. కొంచెం ఇల్లు కట్టేదానికి ఒక అన్ని బ్యాంబూలు యూజ్ చేసుకుంటారు, గుర్తు చేసేదానికి అన్ని బ్యాంబూలు యూజ్ అవుతాయి. ఆమెకి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అని న్యూ జనరేషన్ వచ్చింది. సో నేను ప్రజెంటేషన్ పెడితే మీకు దాంట్లో తెలుస్తుంది, మా ఇన్స్టిట్యూట్ లో చాలా టెక్నాలజీస్ డెవలప్ చేసినాం బ్యాంబూ. సో ఆ బ్యాంబూది దాన్ని యూజ్ చేసుకుంటే ఇండస్ట్రీ లాగా పెడితే ఎట్లా దానికి యూజ్ అవుతుంది అదంతా తీసుకోవాల్సింది దాన్ని బ్యాంబూ. సో బ్యాంబూని యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసి తీసుకోపోతే ₹10 ఇస్తాను. దానికి వాల్యూ అడిషన్ చేస్తే ఆ ₹10 బ్యాంబూ ₹100. అది ఎవరు ఇవ్వాలి రైతులకి ట్రైనింగ్ అంతా? ఇప్పుడు దానికోసమే ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్లు వచ్చాయి. సో ఈ నేషనల్ బ్యాంబూ మిషన్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బ్యాంబూ పెరిగిస్తే దాంట్లో ఏమేమి ఉపయోగాలు వస్తాయనే దానికి సెమినార్స్ పెడుతున్నారు. మనకి స్టేట్ లోనూ అది ఉంది, అన్ని స్టేట్లకి ఒక్కొక్క బ్యాంబూ మిషన్ పెట్టారు. సో బ్యాంబూ మిషన్ లో వాళ్ళు వచ్చే సబ్సిడీలు రైతులకి వాళ్ళకి ట్రైనింగ్ కాబట్టి వాళ్ళకి సిఎఫ్సి సెంటర్స్ అని పెట్టాం మేము అన్ని స్టేట్ లో. లైక్ నార్త్ ఈస్ట్ ఇండియాలో డోనర్ అన్న మినిస్ట్రీనే సెంట్రల్ గవర్నమెంట్ చేశారు. డోనర్ మినిస్ట్రీ ఏమంటే డెవలప్మెంటల్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఫర్ బ్యాంబూ డెవలప్మెంట్ సార్. సో అక్కడ ఎన్ని స్టేట్స్ ఉందో అన్ని స్టేట్లకి ఒక సిఎఫ్సి అని పెట్టారు. ఒక స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ లో ఒక పెద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ లో బ్యాంబూని యూజ్ చేసేదానికి వాళ్ళకి అక్కడ అందరికి మిషన్ పెట్టేంత డబ్బులు ఉండదు కదా గిరిజనుల దగ్గర. దానికి డిస్ట్రిక్ట్ లో ఒకటి సిఎఫ్సి అని పెట్టారు, కామన్ ఫెసిలిటీ సెంటర్. అక్కడ గవర్నమెంట్ దానికి కావాల్సిన మిషనరీస్ అంతా పెట్టింటుంది. సో అక్కడ వాళ్ళు ఒక ట్రైనింగ్ స్టాఫ్ పెట్టింటారు, వాళ్ళు వచ్చి అక్కడ ఆ మిషన్స్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్ చేసుకుంటే సో దానికి వాల్యూ అడిషన్. అంటే రైతు ముందుగా సీడ్ సెలెక్షన్ లో ఆయన టాలెంట్ చూపించాలి. బ్యాంబూకి సీడ్స్ అనేది ఏమీ లేదు, అది రైజోమ్ అనేది దాని ఇంకనే చాలా వచ్చేది కటింగ్స్ పెడతారు. సో న్యాచురల్ గా ఏమేమి బ్యాంబూ వెరైటీస్ ఉంది కదా, ఆ వెరైటీస్ యావత్ వెరైటీ మనకు యూజ్ చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది తెలుసుకోవాలంట. సో అది ఎక్కడ యూజ్ అవుతుంది, ముళ్ళు బ్యాంబూ వస్తుంది అంటే ముళ్ళలో ఉండే బ్యాంబూని పెట్టేస్తారు కాంపౌండ్ ఫెన్సింగ్ కోసం అని, సేఫ్టీ కోసం. అదేమి యూజ్ కాదు. సో దాన్ని పెట్టేస్తే వాళ్ళు ఏమి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ బ్యాంబూ అంటే మొదలు ఏమి యూజ్ లేదనేసి ఓన్లీ ఫారెస్ట్ లా ఎలిఫెంట్స్ కి ఫుడ్ అని పెట్టేశారు. ఇది కూడా అది లేదు, దాని నుంచి ఫార్మర్స్ కూడా దాంట్లో ఇన్కమ్ తీసుకోవచ్చు అనే దాని ఇంకా చాలా స్కీములు పెట్టారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు త్రిపుర, మేఘాలయ, సో మణిపుర అన్ని సెంటర్లను మేము ఒక్కొక్క సెంటర్ పెట్టాం మా ఇన్స్టిట్యూట్. సో దానికి కొంచెం ఎక్కువ డబ్బులు వస్తుంది, అంటే చాలా సెటప్ కి పెద్ద 2 to 3 crores అంతా ఇదవుతుంది. రైతుకు మీరు చేసే సూచన ఏంటి సార్? రైతు ఏం చేయాలి ఇప్పుడు? బ్యాంబూ పండించాలనుకుంటున్నాడు, అతను ఏం చేయాలి ఇప్పుడు? అసలు బ్యాంబూ పండించాలనేది వాళ్ళకి ఒక ఉత్పాదిగా కాకుండా వాళ్ళు దాని జొత్తలో అగ్రికల్చర్ కాపీ పెట్టుకోవాలి. నేను బ్యాంబూని ఇంకానే ఆశ్రయిస్తాను అంటే అది కాదు. అగ్రికల్చర్ క్రాప్ పెట్టేసి బ్యాంబూనే నేను పెరిగించేసి దాంట్లోనే వస్తుందంటే ట్రాన్స్పోర్టేషన్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇక్కడ యూసేజ్ వాళ్ళు కమ్మిగా ఉంటారు. గిరిజనులు బ్యాంబూ పెరిగి తీసుకొస్తే సిటీకే రావాలి. ఇప్పుడు హ్యాండిక్రాఫ్ట్ చేస్తే ఎవరు తీసుకుంటారు, గిరిజనులు తీసుకుంటారు కదా. సో దానికి ఆ డిస్టెన్స్ వాళ్ళు కవర్ చేయాలంటే వాళ్ళు మార్కెట్ ఎక్కడ దగ్గర ఉంటుంది దానికి వాళ్ళు కనెక్టివిటీ పెట్టారు. ఆ కనెక్టివిటీ పెట్టుకుంటే మాత్రమే వాళ్ళు పెరిగించే బ్యాంబూకి వాల్యూ చూడండి. లేదంటే వాళ్ళు పెరిగించే బ్యాంబూ అక్కడే వాళ్ళ దేశంలోనే ఉండిపోతుంది. ఎంత ఆదాయం వస్తుంది రైతుకి వాల్యూ యాడ్ చేస్తే ఒక హెక్టార్? అది వాల్యూ యాడ్ అనేది ఇంతే లెక్క చెప్పే కూరగాయలతో
ఎలాంటి అది ఎట్లా పెరుగుతుంది అనేసి ఎవరీ 3 years కి మనం బ్యాంబు హార్వెస్ట్ చేసుకోపోతా ఉన్నాం. సో మినిమమ్ మేము చూసినట్ల ఒక 10 feet లెంత్ ఉండే పోల్ బాగుండేది అయితే హౌసింగ్ గూడ్స్ చేయాలంటే 300 రూపీస్ వరకు సేల్ అవుతుంది ఒక సింగిల్ పీస్. లైక్ ఇవంతా చేస్తారు కదా ఆర్టిక్ క్రాఫ్ట్స్, దానిపైన అది వాల్యూ వస్తుంది. ఇంత ఇట్లా వాల్యూ వస్తుంది, ఇంత ఎకరాలకి ఇంత వస్తుందని చెప్పే కాదు. సో మీ సెంటర్ లో రీసెర్చ్ చేసి రైతులకు ఏమి ఇస్తారు అంటే వాళ్ళకి సీడా లేకపోతే ఏమేమి మేము సీడ్స్ పెట్టాము. సీడ్స్ అంటే బ్యాంబూని ఎట్లా పెరిగించాలనే దానికి ఉంది. 50 బ్యాంబూ పెరిగించాలనేది లిస్ట్ ఉంది. 50 బ్యాంబూ ఎట్లా పెరుగుతారు, ఎక్కడ పెట్టాలా, ఎలా పెట్టాలా అనేది అంతా ఉంది. కాబట్టి బ్యాంబూ పెరిగిందంటే దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ చేయొచ్చును, ఎన్ని వెరైటీ ప్రోడక్ట్స్ చేయొచ్చును, అది ఎక్కడ మార్కెట్ ఉంది అనే దాని ಬಗ್ಗೆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి వాల్యూ ఏమొస్తుంది, సో మీరు బ్యాంబూనే అమ్మితే ఎట్లా వస్తుంది, దాని ప్రోడక్ట్ చేసి అమ్మితే ఎంత వాల్యూ వస్తుంది. సో అదంతా టెక్నాలజీస్ అని ఒక్కొక్క ప్రోడక్ట్ దీంట్లో పెట్టారు. సో ఒక 10 to 15 ప్రోడక్ట్స్ అంతా డెవలప్ చేస్తాం.